అందరికీ మరణాత. మనము సాతాను శక్తి నుండి, సాతాను రాజ్య పాలన నుండి విడుదల పొందాం. అంతేకాకుండా సంపూర్ణమైనటువంటి నూతన శక్తి కలిగినటువంటి యేసు ప్రభు వారి యొక్క అధికారములో ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించి తీరాలి. ఎందుకంటే ఎవరైతే ఆయన యొక్క విశ్వాసం ద్వారా ఎదగడం ఆరంభిస్తారో వారు దేవునితో సత్సంబంధం కలిగి ఉండటమే కాకుండా ఆయన రాజ్యములో ఆనందంగా ఉండడానికి ఏకైక కారణమని కూడా వారు కనుగొంటారు. ఎందుకంటే మనకును దేవునికి మధ్య ఉన్నటువంటి మొట్టమొదటి సంబంధము రక్షణ. ఎందుకంటే ఆయన రక్షకుడు గనుక. మరి ఆయన మన కొరకు ఈ భూమి మీదకు వచ్చి మన కొరకు ఆయన చనిపోయి సాతాను నుండి మనలను రక్షించి నేనే నిజమైన రక్షకుడు అని ప్రత్యక్షపరచుకునేంత వరకు కూడా మనకు ఆయన దేవుడనియు ఆయన మనతో సమాధానముతో మనతో నడిచినటువంటి స్నేహితుడని కూడా తెలుసుకోలేని పరిస్థితులు మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన మనలను దేవుని తీర్పు నుండి, సాతాను శక్తి నుండి చివరకు మనలను మన నుండి ఆయన రక్షించాడు. అందుకని హెబ్రీ పత్రికలో దేవుడు పలుకుతున్న మాట ఏమిటి అంటే, ఆయన కుమారుడిగా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే విధేయులుగా ఉంటారో వారందరినీ కూడా వారందరి యొక్క రక్షణకు కారకుడు ఆయను అని మరి దేవుడు పలుకుతున్నాడు. అంటే ఆయనకు విధేయులుగా ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ఆయన రక్షించాడు అని మన విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే దేవుడు ఆయన రక్షకుడని ఎవరైతే ఎరుగుతారో వారిని ఆయన రాజ్యంలో ప్రవేశించబడతారు. కనుక ఆయన రాజ్యంలో చేరుకున్నంత మాత్రాన ఆయనకి మనకు ఇక్కడ ఉన్నటువంటి సంబంధం ముగిసిపోయిందని అనుకోకూడదు. ఎందుకంటే ఆయన ప్రభు, అంతేకాకుండా మన అందరికీ ప్రభు అనే విషయాన్ని ఆయన రాజ్యంలో ప్రవేశించిన తర్వాత మనము తెలుసుకుంటాం. అంతేకాకుండా ఎవరైతే ఈ ప్రేమ లేదంటే ఈ యొక్క విలువైనటువంటి ఆయన రాజ్యంలో ప్రవేశించబడతారో అప్పుడు వారికి అనగా దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అసలు ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సహవాసం ఎక్కడి నుంచి కలుగుతుంది, దీనివల్ల ఆ ప్రేమను అనుభవిస్తూ ఆనందించగలిగే శక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తాడనే విషయాన్ని దేవుడిని మనకు తెలియజేస్తున్నాను. కనుక మరి మనము కూడా ఆయన ప్రేమను ఎరిగిన వారమై ఆయన మన రక్షకుడు, ఆయన మన ప్రభువు అని తెలుసుకొని ఆయన ఆవరణంలో ఆయన రాజ్యంలో ఎంత ఆనందం ఉంటుందో దాని అంతటినీ అనుభవించగలిగే గొప్ప ధన్యత వీక్షిస్తున్న మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మరణాత.